ఇప్పుడే చిట్టి పిక్కిల్స్ అక్క వీడియో మొత్తం చూసాము. అక్క 13 నిమిషాలు తీసుకున్న వీడియోలో ఏం చెప్పిందంటే, అది అన్నది నేను కాదు, దీంతో నాకు ఏ గొడవ లేదు, నా ఫోటో ఎందుకు వేస్తున్నారు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుంది. ఎంతసేపు 13 నిమిషాలు కూడా పలానా కామెంట్లు ఇది పెట్టారు, మీరు బ్యాడ్గా అంటున్నారు, రేప్ చేస్తామంటున్నారు కామెంట్లలో, మీరు మరి ఇది కూడా తప్పే కదా, మరి నా సపోర్ట్ ఎవరు ఇవ్వటం లేదా అంటుంది అక్క. పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్ గారు ఇలాంటి వాళ్ళనే ఏమంటున్నారు తెలుసా, నువ్వు రోడ్డు మీదకి రా, మా ఊరికి రా, నేను నరుకుతామంట, అంత మాత్రం నరుకుతామా? వాళ్ళకు వచ్చిన కోపంలో ఏదో ఒక మాట అంటారు, అదంతా నిజం కాదు. ఎంతవరకు నువ్వు పచ్చళ్ళకి నీ సిస్టర్కి ఎంతవరకు సపోర్ట్ చేసావో, ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఫోటోలు ఎందుకు వేస్తున్నారు, మా కళ్ళల్లో మంటలు వేస్తున్నారు, కొమ్ములు పెడుతున్నారంటే మీ ముగ్గురు ఆ పచ్చళ్ళు ప్రమోట్ చేసినప్పుడు, ఇటువంటిది ఒకటి వచ్చినప్పుడు ఒక టీవీ న్యూస్ ఛానల్లో చెప్పినప్పుడు మీ సిస్టర్తో మాట్లాడి నువ్వు దాన్ని కన్విన్స్ చేయాలి. ఏమని జరిగిందంటే సారీ చెప్పించు, లేకపోతే వాడు నన్ను ఇది అన్నాడు అందువల్ల నేను తిరిగి అన్నాను అదన్నా చెప్పాలి. ఇంతదైన తర్వాత నాకేం సంబంధం లేదు నాయన, నన్ను వదిలేను నాయన అంటే నిన్నేమనుకుంటారంటే ఎందుకుంటారు? ఉండరు. సోషల్ ప్లాట్ఫామ్లో మనం ఫస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇటువంటి జరిగినప్పుడు కూడా మనం సపోర్ట్గా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఒప్పుకోరు. వాళ్ళు చిన్న లింక్ ఉంటేనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం వీళ్ళ ప్రొఫైల్ అనేది చెక్ చేసేవాళ్ళు. అలాంటిది మీరు పచ్చళ్ళు ప్రతి దాంట్లోనూ ప్రమోట్ చేసే దాంట్లో ఉండి ఈరోజు పలానా ఇలా అన్నా అన్నప్పుడు మీరు దాని గురించి మాట్లాడకపోతే జనాలు ఎట్టగమ్ముకుంటారు? ఇప్పటికైనా అక్క ఇంత సోదంతా ఎందుకు 13 నిమిషాలు చెప్పావు కదా, ఆ 13 నిమిషాలు ఏదో ఒక్క నిమిషం మీ సిస్టర్తో మాట్లాడి కరెక్ట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అయిపోయేది కదా అక్క. ఎందుకక్క మళ్ళీ ఇప్పుడు జనాలు ఇంకొంచెం మళ్ళీ ఏమ కాదు ఇంకొక ఆమె వాళ్ళ చెల్లెలే ఆ చెల్లెలే అని చెప్పి మళ్ళీ ఇంకా టార్గెట్ చేస్తారు. ఇప్పటికైనా టీవీ న్యూస్ ఛానల్ వచ్చి అది బిగ్ ఇష్యూ అవుతున్నప్పుడు దాన్ని ఒక సారీ చెప్పేసి అయిపోద్ది కదా, ఏదో ఒక దాని గురించి ఒక